హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు న్యూ స్టోరీ స్టార్ట్ చేశానండి. స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉందా, మీకు నచ్చిందా లేదా అనేది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా షేర్ చేయండి. సో మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం సూర్యుని నుండి వచ్చే కిరణాలు నేరుగా కిటికీలో నుంచి గదిలోకి జారిపడుతున్న అవంతిక మాత్రం మంచం మీదే పడుకొని ఉంది. అంతలో బయట నుంచి ఒక స్వరం వినిపించింది. అమ్మ అవంతిక, లేమ్మా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా తెల్లారలేదా నీకు అని. అవంతిక కళ్ళను అలాగే మూసుకొని, అబ్బా అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకొద్దిసేపు పడుకుంటాను అని కళ్ళు మూసుకొని నిద్రలోని వదిలిచ్చింది. అది కాదు తల్లి, కాలేజ్కి లేట్ అయిపోతుంది, మళ్ళీ తినమంటే తినకుండానే లేట్ అయింది అని వెళ్ళిపోతావు. ఈరోజు మాత్రం తినకుండా వెళ్తానంటే ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నాను, ఇష్టం అని వాళ్ళమ్మ అనగానే ఆ మాటలకి అవంతిక ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఎవరూ లేరు. అప్పుడు అర్థమైంది అది తన కళ అని. కళ అని అర్థం అవ్వగానే ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. మంచం మీద అలాగే కూర్చుని పక్కనే పెట్టుకొని ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చేతిలోకి తీసుకొని, అమ్మ నాన్న ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? మీతో పాటు నన్ను కూడా ఆ దేవుడు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా. ఇలా ప్రతిరోజు మీకోసం మిమ్మల్ని తలుచుకొని ఏడవాల్సిన అవసరం ఉండేది కాదు అని గట్టిగా ఏడుస్తుంది. అంతలోనే బయట నుంచి గట్టిగా ఒక అరుపు వినిపించింది. ఒసై అవంతిక, ఎక్కడ చచ్చావే? ఇంకా లేచావా లేదా? ఎన్నిసార్లు పిలవాల నిన్ను? చెవులు వినిపించట్లేదా? రోజు రోజుకి నీ చాదాస్తం ఎక్కువైపోతుంది అని. ఆ మాట వినగానే ఆ ఫోటో అక్కడ పెట్టేసి వెంటనే కళ్ళు నీళ్లు తుడుచుకొని, హా పిన్ని వస్తున్నాను అని బయటకు వచ్చింది. ఏంటి పిన్ని, పిలిచారా అని అడిగింది. అవునే, ఎన్నిసార్లు పిలవాలి? లేవు కానీ నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా? ప్రతిరోజు చెప్పాలా? లేట్గా లేచిందే కాక మళ్ళీ వచ్చి పిలిచారా అని సోది పెడుతున్నావు. సారీ పిన్ని, కొంచెం తలనొప్పిగా ఉండి రాత్రి నిద్ర పట్టలేదు, తెల్లవారుజామున పడుకున్నాను, మెలకు రాలేదు పిన్ని, అందుకే లేటుగా లేచాను, 2 నిమిషాల్లో తీసుకొస్తాను అని చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చి రాధికకి తీసుకోండి పిన్ని అని రాధిక చేతిలో పెట్టింది. కాఫీ తీసుకుంటూ రాధిక, ఈరోజు టిఫిన్ ఏం చేస్తావు అని అడిగింది. ఏం చేయమంటారు పిన్ని అని అమాయకంగా అడిగింది అవంతిక. నాకు మాత్రం పూరి ఆలు కుర్మా చెయ్యి, మీ బాబాయ్కి ఇడ్లీ సాంబార్ చెయ్యి అనగానే సరే పిన్ని అని చెప్పి అవంతిక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అవంతిక వెళ్ళగానే రాధిక పెదవి విరిచి, పోయిన వాళ్ళు వాళ్ళతో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి ఉంటే మాకు పీడ ఉండేది కాదు, ప్రతిరోజు దీని మొహం చూడాల్సిన కర్మ తప్పేదిచి అని కొనుక్కుంది. వంటగది వైపు వెళ్తున్న అవంతికకి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి, కానీ వినబడనట్లే ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి మాటలు ఆమెకి కొత్త కాదు, ప్రతిరోజు వినే మాటలే, అవమానాలే అవి. ఇన్ని మాటలు అలవాటైపోయాయి. ఇప్పుడు ఇప్పుడు బాధపడడం కూడా అలవాటైపోయింది అనుకుంది మనసులో. కొద్దిసేపటికి వాకింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన స్వామి వచ్చాడు. ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తాడు స్వామి. వీళ్ళకి ఒక కూతురుంది, ఇంటర్ చదువుతుంది, హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అమ్మ అవంతిక, ఏం టిఫిన్ చేసావు తల్లి? కాస్త ఒక ప్లేట్ పెట్టమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని స్వామి అనగానే, తీసుకొస్తున్నాను బాబాయ్ అని స్వామి ఫ్రెష్ అయ్యి రాగానే నవ్వుతూ టిఫిన్ని తీసుకొచ్చి స్వామి ముందుంచింది. ఈరోజు ఏం చేశావు? మీ పిన్ని ఎక్కడ తల్లి, ఇంకా లేవలేదా అని అమాయకంగా అడిగాడు స్వామి. రాధిక ఇంకా లేవలేదని చెప్పితే ఇంట్లో మళ్ళీ గొడవ అవుతుందని తెలుసు కాబట్టి అవంతిక చిన్న నవ్వుతూ లేచింది. బాబాయ్ ఇప్పటి వరకు నాకు కిచెన్లో టిఫిన్ చేయడంలో హెల్ప్ చేశారు అని చెప్పింది. ఆ మాటలు విన్న రాధిక ఒక్క క్షణం షాక్ అయింది. దీన్ని ఎంత తిట్టినా ఎంత అవమానించినా నా గురించి ఆయన దగ్గర ఒక్క చెడ్డ మాట కూడా చెప్పదు. ఎంత అమాయకమో. అదే ఈ రాధిక అంటే ఏమనుకున్నారు అని మనసులో అనుకుంది. కానీ ఆ మంచి భావన ఒక్క క్షణమే. స్వామి ఎదుట మాత్రం ప్రేమగా ఆప్యాయంగా అవంతికతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ, అతను లేని సమయంలో మాత్రం అవంతికపై లేనిపోని నిందలు వేసి ఆమెని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం రాధికకి అలవాటైపోయింది. ఇదెంత విననట్టు చూసి చూడనట్టు ఉండటం అవంతికకి కూడా అలవాటైపోయింది. అవంతిక, నువ్వు కూర్చొని తినమ్మా అని స్వామి ప్రేమగా చెప్పగానే రాధిక వెంటనే మధ్యలో మాట్లాడింది. అయ్యో ముందు మీరు తినండి, అది తర్వాత తింటుంది, కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటుంది. కాలేజ్కి వెళ్తే ఏంటి, తినే కదా వెళ్ళేది? అవును, కానీ తను వెళ్ళేటప్పుడు మాత్రమే తింటుంది అని చెప్తుంది రాధిక.
రాధిక మొహం చూస్తే ఎందుకో స్వామికి ఏదో అనుమానం వచ్చింది. మొహం చూస్తే ఇప్పుడే లేచినట్టుగా అనిపిస్తుంది అని డౌట్ వచ్చినా ఏం మాట్లాడకుండా టిఫిన్ తినడం మొదలుపెట్టాడు. ఇంకేమైనా మాట్లాడితే గుర్తుపట్టేస్తాడేమో అని రాధిక కూడా ఏం మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తిని లేచారు. వాళ్ళ ప్లేట్లు తీసుకొని శుభ్రం చేసిన అవంతిక కిచెన్లో మిగిలి ఉన్న ఇడ్లీలు చూసింది. అవి 2 మాత్రమే ఉన్నాయి. వాటిని ఒక ప్లేట్లో వేసుకొని తినబోతుండగా రాధిక లోపలికొచ్చింది. అవి కూడా తినేస్తావా? మధ్యాహ్నం నేను స్నాక్స్గా తింటాను. నీకు ఆకలిస్తే కాలేజీ క్యాంటీన్లో తిను అని రాధిక అనగానే ఇంకేమనలేక చేతిలోని ప్లేట్ని మెల్లగా పక్కన పెట్టి సరే పిన్ని అని మాత్రమే చెప్పింది. నిజానికి ఆమె దగ్గర క్యాంటీన్లో తినడానికి కూడా ₹1 లేదు. అయినా చెప్పలేదు డబ్బులు లేవు అని. అంతా సర్దేసి తన గదిలోకి వెళ్ళింది. పాత బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సర్దుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తన అమ్మా నాన్నల ఫోటో ముందు నిలబడి కాసేపు చూసింది. అమ్మా నాన్న మీరుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు కదా. ఎంత బాగా చూసుకునేవారు నన్ను. ఒక్క పని కూడా చెయ్యనిచ్చేదానివి కాదు. తినకుండా వెళ్ళనిచ్చేదానివి కాదు. తినను అంటే బలవంతంగా అయినా తినిపించేవారు. కానీ ఇప్పుడు తిందామనుకున్నా లేదు. కానీ మీరు నేర్పింది ఒక్కటే, ఎంత కష్టం వచ్చినా మంచి మనసు వదలొద్దు అని. అదే నన్ను ఇప్పటికీ నిలబెడుతుంది. ఒకరోజు మీ పేరు నిలబెట్టే స్థాయికి వెళ్తాను అని మనసులో అనుకొని ఫోటోకి నమస్కారం చేసి బ్యాగ్ భుజాన వేసుకుంది. బయటకొచ్చి బాబాయ్ నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పింది. జాగ్రత్తగా వెళ్ళు తల్లి, డబ్బులున్నాయా అని స్వామి అడిగాడు. అవంతిక ఒక్క క్షణం ఆగి ఉన్నాయి బాబాయ్ అని చిరునవ్వుతో అబద్ధం చెప్పింది. ఎందుకంటే రాధిక పక్కనే ఉంది. లేవు అని చెప్పినా ఏదో ఒకటి అంటుంది అని. ఇంతకుముందు ఒకసారి ఇలాగే అడిగితే లేవు అంటే మనీ ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని బస్ పాస్ ఉంది కదా అని ఖర్చు చేయకుండా పెడితే బస్ పాస్ ఉంది కదే నీకు డబ్బులు ఎందుకే అని దాచిన డబ్బులు తీసుకుంది నానా మాటలని. అందుకే ఉన్నాయి అని అవంతిక అబద్ధం చెప్పింది. అది విన్న రాధిక మనసులో మొన్నిచ్చిన డోస్కి దెబ్బకి భయపడినట్టుంది అని మనసులో నవ్వుకుంది. స్వామి ఆశీర్వాదం తీసుకొని అవంతిక ఇంటి బయటకి అడుగుపెట్టింది. కడుపులో ఆకలి, మనసులో బాధ, అయినా ముఖంపై చిన్న చిరునవ్వు. ఎందుకంటే తన కష్టాలని ప్రపంచానికి చూపించడం ఆమెకి ఇష్టం లేదు. అదే సమయంలో నగరంలోని మరోవైపు కోట్ల విలువైన ఒక భారీ బంగ్లా ముందు వరుసగా నిలిచిన లగ్జరీ కార్ల మధ్య ఒక నల్లటి లగ్జరీ కార్ ఆగింది. ఆ ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న ఓ యువకుడు తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ చూసుకుంటూ ఈరోజు జరగబోయే ఒక ముఖ్యమైన సంఘటన కోసం సిద్ధమవుతున్నాడు. అతడే కథానాయకుడు, మన కథకి హీరో. మన కథకి హీరో. అవంతిక నెమ్మదిగా బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిలబడింది. మనసులో బాధ, కానీ ముఖంపై మాత్రం ఎప్పటిలాగే బలవంతపు ఒక నవ్వు. బస్ కోసం చూస్తూ ఉంది. అందులోని వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆమె భుజంపై చేయి వేసింది. ఏ అవంతిక, ఏంటిలా ఉన్నావు? ముఖం మొత్తం డల్గా ఉంది అని అడిగింది దివ్య. అవంతిక బెస్ట్ ఫ్రెండ్ ఇది దివ్య. అమ్మా నాన్నలు చనిపోయాక ఏది ఉన్నా తనతో చెప్పుకునేది, అన్నీ షేర్ చేసుకునేది. దివ్య ఒక్కతే ఇప్పుడు అవంతికకి సపోర్ట్ చేసేది. అంటే అవంతిక వెంటనే చిన్నగా నవ్వుతూ ఏం లేదే దివ్య, బాగానే ఉన్నాను అంది. దివ్య ఆమెను ఒక్కసారి తల నుంచి కాళ్ళ వరకు చూసి నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు తినలేదు అని. మొహం అంతా పీక్కుపోయి వాలిపోయి ఉంది. అసలు తిని వచ్చావా లేదా అని సూటిగా అడిగింది. అలా అడగగానే అవంతిక కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు నిజం చెబితే మళ్ళీ నన్ను తిట్టుకుంటుంది, బాధపడుతుంది అని మనసులో అనుకొని తిన్నాను అని అబద్ధం చెప్పింది. దివ్య వెంటనే నిట్టూర్చింది. అవంతిక, నాకు తెలిసే చెప్పిన అబద్ధమే రోజు చెప్పి విసుగు రావట్లేదేమో నీకు, కానీ నాకు మాత్రం చాలా కోపం వస్తుంది. తినకపోయినా తిన్నాను అని చెప్పడం నీకు ప్రతిరోజు అలవాటైపోయింది. నన్ను ఎందుకు మోసం చేస్తావు? నీ కళ్ళే నిజం చెబుతున్నాయి అని అనగానే అవంతిక తలదించుకుంది. దివ్యకి కోపం వచ్చింది. అసలు నీ పిన్ని గురించి ఆలోచిస్తేనే నాకు మండిపోతుంది. అసలు ఏమనుకుంటుంది? ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే బొక్కలో ఇస్తారు అని. కానీ ఏంటి ఆ మాటలు అంటుంది అవంతిక. లేకపోతే ఏంటి, బయట వాళ్ళందరి ముందు ఎంత మంచి దానిలో నటిస్తుంది, కానీ ఇంట్లో మాత్రం నిన్ను పని మనిషి కంటే దారుణంగా చూస్తుంది. తిండి కూడా సరిగ్గా పెట్టదు, ప్రతి మాటకి అవమానిస్తుంది. అయినా నువ్వు ఒక్క మాట కూడా ఎదురు చెప్పవు. నువ్వు ఇలా ఉన్నన్ని రోజులు ఆమె ఆటలు ఆడుతుంది ఇలాగే. అవంతిక నిశ్శబ్దంగా వింటూ ఉంది. ఎందుకు అవంతిక? ఊరికే నిన్ను పోషిస్తుందా? మీ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు కదా, ఆ మాత్రం తిండి పెట్టలేరా? ఇంట్లో ఉన్న పని మొత్తం నువ్వే చేస్తావు. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ కోసం కష్టపడతావు.
మరి నువ్వెందుకు ఇలా మౌనంగా ఉంటావు? నీకు మాట్లాడే హక్కు లేదా? అని దివ్య ఆవేశంగా అడిగింది. అవంతి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి, కానీ వాటిని బయటికి రానివ్వకుండా బలంగా ఆపుకుంది దివ్య. నేను ఆస్తి కోసం ఆశపడే మనిషిని కాదు. మా అమ్మ, నాన్న, నా తమ్ముడు ఆ యాక్సిడెంట్లో నన్ను వదిలి వెళ్ళిపోయిన రోజే వాళ్ళతో పాటు నా ఆస్తి మీద ఉన్న హక్కుని కూడా నా మనసులో వదిలేశాను అని అనగానే దివ్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. అవంతిక చిన్నగా నవ్వే ప్రయత్నం చేస్తూ, నాకు డబ్బులు కావాలి అనిపించలేదు దివ్య. నాకు కావాల్సింది నా కుటుంబం. వాళ్ళు తిరిగి వస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఆ మాటలతో ఆమె గొంతు బిగుసుకుపోయింది. అందుకే ఇప్పుడు ఎవరితోనూ పోరాడాలని అనిపించదు. దేవుడు రాసిన జీవితాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళడమే నాకు తెలుసు. దివ్య కళ్ళు చెమ్మగిల్లాయి. తన స్నేహితురాలి బాధని చూస్తూ ఆమె చేయిని గట్టిగా పట్టుకుంది. నువ్వు చాలా మంచిదానివి అవంతిక, కానీ ప్రతి ఒక్కరూ నీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. ఒక్కరోజు నిన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరూ నువ్వు ఎంత విలువైన దానివో తెలుసుకుంటారు. ఆ రోజు నేను కూడా చూడాలి అని దివ్య అనగానే అవంతిక సమాధానం చెప్పకుండానే చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనుక మాత్రం ఎన్నో గాయాలు దాగి ఉన్నాయి. ఆ రోజు మార్నింగ్ క్లాసులు ముగిశాయి. లంచ్ బెల్ మోగగానే అందరూ తమ తమ బ్యాగులు తీసుకొని క్యాంటీన్ వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రా అవంతిక, క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేద్దామని పవన్ పిలిచాడు. అవంతిక మాత్రం తన బ్యాగు వైపు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు నేను రానంటే ఏమనుకుంటారో అని మనసులో ఆలోచిస్తుంది. ఏంటవంతిక, పిలుస్తుంటే ఏదో ఆలోచిస్తున్నావు, రా అని మళ్ళీ పిలిచారు అందరూ. అవంతిక బలవంతంగా నవ్వి, వద్దు, నాకు ఆకలిగా లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళి తినండి, నేను ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది. ఆమె గురించి పూర్తిగా తెలిసిన దివ్య వెంటనే విషయం అర్థం చేసుకుంది. మిగతా వాళ్ళకి వినిపించకుండా అవంతికకి మాత్రమే వినిపించేలా, నువ్వేం రీజన్ చెప్పాలా అని ఆలోచించకు. ప్రతిరోజు నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు, రా, అందరూ పిలిచినప్పుడు రాకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అని మెల్లగా అవంతికకి మాత్రమే వినిపించేలా చెప్పింది. వద్దు దివ్య, ఒక్కరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇలా నీ డబ్బులతో తినడం నాకు ఇష్టం లేదు అని అవంతిక సంకోచంగా అంది. అబ్బా, నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగుండదు, పద అంటూ ఆమె చేతిని పట్టుకొని క్యాంటీన్కి తీసుకెళ్ళింది దివ్య. అక్కడికి వెళ్ళాక అందరికీ ఏం కావాలో ఆర్డర్ ఇచ్చారు. దివ్య అవంతిక కోసం కూడా భోజనం ఆర్డర్ చేసింది. అందరూ నవ్వుకుంటూ తింటుంటే అవంతిక మాత్రం ప్రతి ముద్దతో తన మనసులో బాధని మింగుతుంది. ఎన్ని రోజులు ఇలా దివ్య మీద ఆధారపడాలి? రేపటి నుంచి ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి బాక్స్లో తెచ్చుకుంటాను, లేకపోతే మధ్యాహ్నం తినకుండా అయినా ఉంటాను, కానీ ఇలా కాదు అని మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం వరకు క్లాసులు ముగిశాయి. అందరికీ బాయ్ చెప్పి బస్సులో ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే రాధిక హాల్లో కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తుంది. అవంతిక, రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్పింది. ఆ మాట విన్న అవంతిక ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి పిన్ని, ఎందుకు వెళ్ళడం అవసరం లేదు అని ఆశ్చర్యంగా అడిగింది. నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది. ఆ మాటతో అవంతికకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏంటి పిన్ని, నేను ఇంకా డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను, నా చదువు కూడా పూర్తవ్వలేదు, ఇప్పుడే నేను పెళ్లి చేసుకోలేను అని భయంగా చెప్పింది. ఏమంటుందో అని. రాధిక ఒక్కసారిగా కోపంతో లేచి నిలబడింది. ఏంటి, నా మాటకే ఎదురు చేసి చెప్తున్నావు? గట్టిగా అరిచిన ఆమె గొంతుకి అవంతిక భయపడి మౌనంగా నిలబడిపోయింది. నీ అమ్మా నాన్న నిన్ను మాకు వదిలేసి వెళ్ళిపోయారు. నిన్ను జీవితాంతం నేను పోషించాలా? మాకు పని పాట లేదనుకున్నావా నిన్ను చూస్తూ ఉండటానికి? అందుకే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది. కానీ పిన్ని, మా నాన్న సంపాదించిన ఆస్తిలో నా పేరు మీద కూడా కొంత ఉంది కదా అని అడిగింది. ఆ మాటతో రాధికకి కోపం వచ్చింది. రాధిక వెటకారంగా నవ్వి, ఎంత ఉందమ్మా? ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో తిని చదివి ఉన్న ఖర్చంతా ఊరికే వచ్చిందా? అదంతా ఎవరు పెట్టారు అని అనగానే అవంతికకి రాధిక స్వభావం బాగా తెలుసు. ఆమెతో వాదిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలుసు. అందుకే మౌనంగా నిలబడి ఉంది. ఏంటి, ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు? మాటలు రావట్లేదా? ఆస్తి ఉందట, ఆస్తి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు పెళ్లి చేయడం మాత్రం ఖాయం అని కొద్దిసేపు ఆగి రాధిక మళ్ళీ అంది. ఇంకో విషయం, నిన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పెద్ద కోటీశ్వరుడు, కోట్ల ఆస్తి ఉంది. నువ్వు జీవితంలో ఏ పని చేయాల్సిన అవసరమూ లేదు. ముఖ్యంగా వాళ్ళు ₹1 కట్నం కూడా అడగటం లేదు. మంచిగా తిని కూర్చోవచ్చు అని అవంతిక చెప్పగానే
ఆ మాట విన్న అవంతిక ఆశ్చర్యంగా రాధిక వైపు చూసింది. పిన్ని ఇంత మంచి సంబంధం చూస్తుందా? ఇందులో ఏదో ఉంది అని మనసులో అనుకుంది. అంతలోనే రాధిక అసలు విషయం చెప్పింది. కాకపోతే ఆ అబ్బాయికి కొన్నాళ్ళ క్రితం యాక్సిడెంట్ జరిగింది. తలకి బలమైన గాయం తగిలి గతం మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడు మతి స్థిమితం సరిగ్గా లేదు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తాడట, కానీ డాక్టర్లు ఎప్పటికైనా బాగయ్యే అవకాశం ఉందని చెప్పారట. ఆ మాట వినగానే అవంతికకి కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఏంటి పిన్ని, ఒక మామూలు మనిషిని పెళ్లి చేసుకుంటే ఏదోలా జీవించవచ్చు, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం గల వ్యక్తిని పెళ్లి చేసుకొని నేనెలా జీవించాలి అని కన్నీళ్లతో అడిగింది. రాధిక నిర్లక్ష్యంగా నవ్వింది. అందులో తప్పేంటి? అతనికి సేవలు చేస్తూ హాయిగా ఆ ఇంట్లో తిని కూర్చో. వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలంటే లక్షలు కోట్ను కట్నం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎంత కట్నం అడుగుతున్నారో నీకు తెలుసు. కానీ వీళ్ళు మాత్రం మనకే డబ్బులు ఇస్తామని చెప్పారు. మన అవసరాలన్నీ చూసుకుంటామన్నారు. అందుకే ఈ సంబంధానికి నేను ఒప్పుకున్నాను. అవంతిక కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. అమ్మా నాన్న మీరుంటే నా జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకునేవారా? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కోల్పోయి ఏడ్చాను. ఇప్పుడు జీవితాంతం తెలియని మనిషి కోసం, అది మతి స్థిమితం లేని వ్యక్తితో జీవించాలా? దేవుడా, నాకెందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు అని మనసులో కుమిలిపోయింది. అప్పుడే బయట గేటు తెరుచుకున్న శబ్దం వినిపించింది. మీ బాబాయ్ వచ్చాడు, ఆ దొంగ ఏడు పాపు. ఆయన ముందు ఒక్క మాట కూడా మాట్లాడుకో, లేదంటే నా గురించి నీకు తెలుసు అని రాధిక గట్టిగా హెచ్చరించింది. అవంతిక వెంటనే కన్నీళ్లు తుడుచుకొని తల వంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసుకొని మంచం మీద కూర్చుంది. రాధిక చెప్పిన ప్రతి మాట ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతుంది. పెద్ద కోటీశ్వరుడు, కానీ మతి స్థిమితం లేదు. ఆ ఒక్క వాక్యం ఆమె మనసుని 100 ముక్కలుగా విరిచేసింది. తన భవిష్యత్తు ఏ దిశగా వెళ్ళబోతుందో అర్థం కాక తల్లిదండ్రుల ఫోటోని గుండెలకి హత్తుకొని బిగ్గరగా ఏడవటం తప్ప ఆమె చేతిలో ఇంకేమీ లేదు. నైట్ అంతా ఏడ్చి ఏడ్చి అన్నం కూడా తినకుండా ఎప్పటికో నిద్రపోయింది. రోజంతా అన్నం తినకుండా ఉండేసరికి అలసిపోయి అలాగే పడుకొని పోయింది అవంతిక. ఇక్కడ రాధిక స్వామికి ఎలా చెప్పాలా ఈ విషయం? ఒకవేళ దాచిపెట్టినా పెళ్లి రోజు వరకే తెలుస్తుంది కదా, ఎలాగో చూస్తారు కదా, అప్పుడేమంటారు? ముందే నిజం చెప్పేస్తే పోలా? కాకపోతే ఎలాగైనా ఒప్పించాలి, ఎలాగైనా దీని పీడ వదిలేసుకోవాలి. దీని పీడ వదిలేసుకున్నా వాళ్ళు మనకిచ్చే పైసలతో హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ మనమే కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంత డబ్బు మన దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆస్తి అంతా కూడా దాని పేరున రాయాల్సి వస్తుంది. అప్పుడెన్నాళ్ళు నేను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఆయనతో చెప్పి ఒప్పించాలి అని అనుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అంటుంది. ఏంటి రాది అంటాడు. ఏం లేదండి, మీతో ఒక విషయం చెప్పాలి అని మెల్లగా స్వామి పక్కన కూర్చుంటుంది. ఆయనని కూల్గా హ్యాండిల్ చేయడం కోసమని ఆయన చేతి మీద చేవేసి ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. చెప్పు, అప్పటి నుంచి విషయం చెప్పాలి అని అసలైన విషయం చెప్పవేంటి, చెప్పు అని అనగానే అది మన అవంతికకి ఒక పెళ్లి సంబంధం వచ్చిందండి అంటుంది. అదేంటి, అవంతిక చదివి ఇంకా అయిపోనే లేదు, అప్పుడే పెళ్లి సంబంధం చూస్తున్నావా అని అడిగాడు. అది కాదండి, ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా, ఇంకో సంవత్సరమైనా తనకి పెళ్లి చేసి పంపించాల్సిందే. తనకి పెళ్ళిడొచ్చింది, తన తోటి వాళ్ళు ఎంచక్క సంతోషంగా జీవితం గడుపుతున్నారు. ఇన్ని రోజులు తల్లిదండ్రులు లేరు అని బాధపడింది. ఇప్పుడైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది కదా అని అనగానే అవంతిక గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు స్వామి కూడా మనసులో అనుకుంటున్నాడు, చేస్తే బాగుంటుంది కదా అని. కానీ ఒక్క విషయం అండి. మళ్ళీ ఏంటి అంటాడు. అది అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు మతి స్థిమితం సరిగ్గా లేకుండా ఉన్నాడంట. అంటే మాట్లాడతాడు అందరితో, అందరినీ చూస్తాడు, మాట్లాడతాడు, తిరుగుతాడు, కాకపోతే చిన్నపిల్లల స్వభావం లాంటిది అని రాధిక చెప్పగానే స్వామి టక్కున తన చేయిలో నుంచి రాధిక చేయి తీసి ఏంటి నువ్వు మాట్లాడేది, బుద్ధుండే మాట్లాడుతున్నావా, అసలు ఆలోచించావా అని అరుస్తూనే ఉంటాడు రాధిక మీద. అది కాదండి, ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు వినండి, నేను అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను అంటుంది. నువ్వేం తెలుసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే నాకైతే ఇష్టం లేదు, నేనైతే ఒప్పుకోను అంటాడు స్వామి. అది కాదండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీకు ఇష్టం లేకపోతే నేను వదిలేస్తాను అంటుంది. సరే ఏంటో చెప్పు అని. కానీ ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, కానీ క్యూర్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయటండి.
వాళ్ళు చాలా కోటీశ్వరులు, పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకు. వాళ్ళు కట్న కానుకలు ఏవి వద్దన్నారు. రివర్స్లో ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటా అని మనకి కూడా మనీ ఇస్తా అన్నారు. డబ్బుల విషయం పక్కన పెడితే ఇన్ని రోజులు మన అక్క బావ వాళ్ళు ఉంటే ఎంత మంచి సంబంధం చూసి చెయ్యకపోయేవారా? నేను కూడా అలాగే ఆలోచించాను. ఇప్పుడు బాగా లేకపోతే ఇంకో సంవత్సరంలో బాగా అవుతాడు కదా. కోట్ల ఆస్తికి వారసురాలు అవుతుందండి మన అవంతిక. అప్పుడు ఎన్ని రోజులు పడిన బాధ ఏది తనకి ఉండదు. ఇంట్లో తన కింద 10 మంది సేవకులు ఉంటారు. తను ఏ పని చెయ్యనవసరమూ ఉండదు. ఇప్పుడు కూడా తనని చేసుకున్న తన భర్తని మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకా తొందరగా మారొచ్చు అని చెప్పారట అండి డాక్టరు. అందుకే మంచి అనుకువగా మంచి తెలుగింటి ఆడపిల్ల అయితే అన్నీ అర్థం చేసుకుంటుంది అని వాళ్ళు పంతులు గారితో చెప్తే ఆ పంతులు గారు మన అవంతిక గురించి తెలుసు కాబట్టి వచ్చి నాతో చెప్పారు. నేను కూడా ఇప్పుడు బాలేకపోతే ఏంటి కొన్ని రోజులైతే బాగా అవుతాడు కదా, అప్పుడు కోట్ల ఆస్తికి వారసురాలవుతుంది. ఇన్ని రోజులు తనబడిన బాధ, తల్లిదండ్రులు లేని లోటు తనకి ఇక మీదట ఉండదు అనుకొని నేను సంబంధంకి ఓకే చెప్పాను అండి అని రాధిక స్వామి కన్విన్స్ అయ్యేలాగా చెప్పగానే స్వామి కూడా ఆలోచిస్తాడు. స్వామి ఎలా ఆలోచిస్తారు అంటే ప్రజెంట్ అతనికి మతి స్థిమితం లేదు అనేది ఆలోచించట్లే. ఫ్యూచర్లో అవంతిక బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా, సంతోషంగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. క్యూర్ అవుతాడు అని చెప్పింది కానీ ఎప్పుడు అవుతాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ తొందరలోనే అవుతారు అని చెప్పేసి రాధిక అనగానే అంత గొప్పింటి వాళ్ళు ఎంత ఖర్చైనా పెట్టి వాళ్ళ కొడుకుని బాగు చేయించుకుంటారు. తొందరలోనే బాగైపోతాడు. అప్పుడు అవంతిక జీవితం సంతోషంగా ఉంటుంది అని స్వామి కూడా అనుకొని సరే అయితే పంతులు గారిని పిలిపించు మాట్లాడదామని అంటాడు స్వామి. నగరంలో అత్యంత సంపన్నుల ప్రాంతంలో ఉన్న ఆ రాజభవనాన్ని తలపించే బంగ్లా ఉదయపు సూర్యకాంతిలో మరింత వైభవంగా మెరిసిపోతుంది. గేటు ముందు సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా నిలబడి ఉండగా లోపల తోటమాలీలు మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఇంటి ముందు వరుసగా నిలబడి ఉన్న లగ్జరీ కార్లు ఆ కుటుంబ స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి. ఆ ఇంటి 2వ అంతస్తులోని బాల్కనీలో నిలబడి ఉన్నాడు ఆర్యవీర్ వర్మ. 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన రూపం, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ముఖంలో గంభీరత. ఎవరు చూసినా ఒక్కసారి తిరిగి చూసేలా ఉండే వ్యక్తిత్వం అతనిదే. తెల్లటి షర్టు, నలుపు రంగు ట్రౌజర్ ధరించి చేతికి ఉన్న ఖరీదైన వాచ్ చూసుకుంటూ డాడ్ ఇంకా రాలేదా అని మనసులో అనుకున్నాడు. అంతలో వెనక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆర్య, ఇంకా ఇక్కడే ఉన్నావా? బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది నాన్న, త్వరగా రా అనగానే వెనక్కి తిరిగి చూసిన ఆర్యవీర్ వస్తున్నానమ్మా అని చిరునవ్వుతో చెప్పాడు. ఆమె మీనాక్షిదేవి, కోట్ల ఆస్తికి యజమానురాలు అయిన హృదయంలో మాత్రం మమకారమే నిండిన తల్లి. ఇద్దరూ కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర మహేంద్ర వార్తాపత్రిక చదువుతూ కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ డాడ్ అని ఆర్యవీర్ అనగానే వెరీ గుడ్ మార్నింగ్ చాంప్. ఈరోజు బోర్డ్ మీటింగ్కి అన్నీ సిద్ధమేనా అని అడిగాడు మహేంద్ర. ఎస్ డాడ్, అన్ని ఫైల్స్ రెడీ, కొత్త ప్రాజెక్టు ప్రజెంటేషన్ కూడా కంప్లీట్ అయింది అనగానే గుడ్, అదే కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉండాలి అని తండ్రి గర్వంగా అన్నాడు. ఇంతలో చెల్లెలు ఆన్య పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య, ఈరోజు సాయంత్రం త్వరగా రావాలి, నాతో షాపింగ్కి వస్తానని ప్రామిస్ చేశావు అని అడిగింది. ఆర్యవీర్ నవ్వుతూ తప్పకుండా తల్లి. ఆమె తల నిమిరి ప్రామిస్ అంటే ప్రామిస్, ఎంత బిజీగా ఉన్నా నీ కోసం టైం ఖచ్చితంగా కేటాయిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న మీనాక్షి గారు ఆనందంగా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇంట్లో చెల్లెల దగ్గర మాత్రం అదే చిన్న పిల్లాడివి అని నవ్వింది. ఆ కుటుంబంలో ప్రేమకి ఆప్యాయతకి కొదవలేదు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అదే సమయంలో నగరానికి మరో చివర బస్టాప్లో నిలబడి ఉన్న అవంతిక కడుపులో ఆకలితో, మనసులో ఎన్నో బాధలతో కాలేజీ బస్ కోసం ఎదురు చూస్తుంది. ఒకవైపు ప్రేమతో నిండిన రాజభవనం, మరోవైపు బాధలతో నిండిన సాధారణ జీవితం. అలా ప్రేమ, ఆనందం, ఆప్యాయతలతో నిండిన ఆర్యవీర్ వర్మ కుటుంబంలో ఒక రాత్రి జరిగిన అనుకోని సంఘటన వాళ్ళ అందరి జీవితాలని తలకిందులు చేసింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ఆర్యవీర్ రాత్రి వరకు ఆఫీస్లో పనిచేసి తన కారులో ఇంటికి బయలుదేరాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కారు తన వేగంలో వెళ్తుండగా ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని తప్పించబోయి ఆర్యవీర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టీరింగ్ని బలంగా తిప్పాడు. కానీ వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ని బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన వేగానికి కారు 2-3 పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఆగిపోయింది. కారులో ఉన్న ఆర్యవీర్ తలకి బలమైన గాయం తగిలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
కొన్ని రోజుల చికిత్స తర్వాత ప్రాణాపాయం తప్పింది అని చెప్పారు, కానీ డాక్టర్లు చెప్పిన విషయం విని ఆ కుటుంబం ఒక్కసారిగా అంతా కుప్పకూలిపోయింది. యాక్సిడెంట్ కారణంగా తలకి తీవ్ర గాయం తగిలింది. అందుకే అతను గతాన్ని మర్చిపోయాడు. ప్రస్తుతం అతను పెద్ద మనిషిలా కాకుండా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేడు. మానసికంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చికిత్స కొనసాగిస్తే భవిష్యత్తులో గతం గుర్తొచ్చే అవకాశం ఉంది, కానీ అది ఎప్పుడు జరుగుతుందో మేము చెప్పలేము అని చెప్పారు డాక్టర్లు. ఆ మాటలు విన్న మీనాక్షి కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. మహేంద్ర మాత్రం బయటికి ధైర్యంగా కనిపించిన లోపల కుమారుడి పరిస్థితిని చూసి ప్రతిరోజు కుంగిపోతున్నాడు. ఆర్యవీర్ మాత్రం ఖరీదైన బిజినెస్ సూట్లు వేసుకున్న కోట్ల ఆస్తికి వారసుడు కాదు, అమాయకంగా మాట్లాడే వ్యక్తిగా మారిపోయాడు. అతన్ని చూసుకునేందుకు ఎన్నో మంది నర్సులని పెట్టారు, కౌన్సిలింగ్ చేయించారు, దేశంలోని ప్రముఖ డాక్టర్లని కూడా సంప్రదించారు. అయినా పెద్దగా మార్పు కనిపించలేదు. చివరికి ఒక సీనియర్ సైకాలజిస్ట్ వాళ్ళతో ఒక మాట చెప్పాడు: మందులతో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా చాలా అవసరం. అతన్ని బాధ్యతగా చూసుకునే, సహనంతో అర్థం చేసుకునే ఒక వ్యక్తి అతని జీవితంలో ఉండాలి. కుటుంబం కంటే జీవిత భాగస్వామితో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే అతనిని నిజంగా ప్రేమించే మంచి మనసున్న అమ్మాయి జీవితంలోకి వస్తే అతను కోలుకునే అవకాశాలు ఇంకా పెరగచ్చు అనగానే ఆ మాట వాళ్ళ మనసులో ఆశను నింపింది. అప్పుడే మీనాక్షి ఒక నిర్ణయం తీసుకున్నారు: ఆర్యవీర్కి పెళ్లి చెయ్యాలి అని. కానీ అది చెప్పినంత సులభం కాదు అని వాళ్ళకే తెలుసు. కోట్ల ఆస్తి ఉన్న అందగాడైనా, ఒకప్పుడు దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అయినా, ప్రస్తుతం చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకొస్తుంది? ఎవరు కోరి అలాంటి జీవితాన్ని ఎంచుకోరు. అదే సమయంలో తెలిసి ఒక ఆడపిల్ల గొంతు ఎలా కోయగలం అని చాలా బాధపడ్డారు. కానీ ఆర్య మారతాడు, తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. కొంతమంది మాత్రం డబ్బు కోసం అలాంటి పెళ్లికి ఒప్పుకుంటారు, కానీ ఆర్యవీర్ తల్లిదండ్రులకి డబ్బు కోసం వచ్చిన కోడలు కాదు, తమ కొడుకుని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ప్రేమతో చూసుకుని ఒక మంచి మనసున్న అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అప్పుడే తెలిసిన పంతుల ద్వారా వేరే అందరికీ ఇన్ఫామ్ చేయమన్నారు. అలా ఆ పంతులు అవంతిక గురించి రాధికకి చెప్పాడు. సో మరి పెళ్లి గురించి రాధిక ఒప్పుకుంటుందా? ఒప్పుకున్న తర్వాత ఆర్యవీర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? అసలు ఆర్యవీర్ మారతాడా లేదా? ఒకవేళ మారిన తర్వాత తనని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడా లేదా? సో ఇవన్నీ తెలియాలంటే మనం ముందు స్టోరీస్ని వినాల్సిందే. సో స్టోరీ ఎలా ఉంది, ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్ అనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. అండ్ అలాగే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.